శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మిత్రరవిసూర్యభాను ఖగపోష్ణ హిరణ్యగర్భమరీచాదిత్య సవిత్రార్కభాస్కరేభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. నేడు ఆదివారం కనుక రవిగ్రహ ధ్యాన శ్లోకంతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే ధ్యాన శ్లోకాన్ని నేడు అవకాశం ఉన్నంత వరకు పారాయణ చేసి సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 18/2/2024 ఆదివారం, శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, రిక్త తిథి అయిన నవమి మధ్యాహ్నం 12:26 వరకు ఉన్నది. పిమ్మట దశమి. నేడు రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 1:28 వరకు ఉన్నది. పిమ్మట మృగశిర నక్షత్రం. ఈరోజు శేషవర్జ్యం సూర్యోదయం నుండి 7:02 వరకు, మరలా రాత్రి 7:02 నుండి 8:38 వరకు ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:20 నుండి 5:06 వరకు ఉన్నది. నేడు సూర్యోదయం 6:27 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 5:54. ఈరోజు ఆదివారం కనుక పశ్చిమ దిశగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటం అనుకూలం కాదు. మరియు ఉత్తర దిశగా చేసే ప్రయాణాలు ధాన్య లాభాన్ని చేకూరుస్తాయి. ఇక నేటి శుభ సమయాలను పరిశీలిస్తే ఉదయం 9 గంటల నుండి 9:30 వరకు, మరలా రాత్రి 8:40 నుండి 9:20 వరకు మంచిది. ఉదాహరించిన ఈ శుభ సమయాలలో స్వల్ప ప్రయాణాలు, గృహోపకరణాల ప్రారంభాలు మాత్రమే తప్ప శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కుని సంప్రదించి ముహూర్త నిర్ణయం చేయటం వలన మాత్రమే కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించట మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.